హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మాయిల యొక్క 25 నిజాల గురించి మనం తెలుసుకుందాం. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రతి అమ్మాయి జీవితంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందంట. మొదటిది ఆ అమ్మాయిని ఇష్టపడే వ్యక్తి, రెండవది ఆ అమ్మాయి ఇష్టపడే వ్యక్తి. అమ్మాయిలకు అద్దం బాడీలో ఒక పార్ట్ లాంటిదంట. వారికి అద్దం లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతారంట. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా నమ్మింది అంటే ఆ అబ్బాయి కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటుందంట. అమ్మాయిలకు సీక్రెట్ దాచడం చాలా కష్టమంట. 48 గంటలలో ఆ సీక్రెట్ని మరొకరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారంట. అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారంట. ఒక అమ్మాయి యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదంట. వారిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమంట. అమ్మాయిలు తమ ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటారంట. కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టమంట. అమ్మాయిలకు నచ్చినట్టు ఉండు, నీకు నచ్చిన పని చెయ్యి అంటూ వారిని ఎంకరేజ్ చేసేవారంటే వారికి చాలా ఇష్టమంట. ప్రతి 100 మంది అమ్మాయిలలో వారు లవ్ చేసిన అబ్బాయిని 5 అమ్మాయిలు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారంట. అమ్మాయిలు తమ ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటారంట. కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టమంట. ఒక అమ్మాయి ముందు మరొక అమ్మాయిని పొగిడితే వారికి అస్సలు నచ్చదంట. పెళ్ళైన అమ్మాయికి తనకు పిల్లలు పుట్టాక భర్తపై ఉన్న ప్రేమ 50% వరకు తగ్గుతుందంట. అమ్మాయిలు అబ్బాయిల ప్రేమను పొందడానికి సెక్స్ ఇస్తారట. కానీ అబ్బాయిలు సెక్స్ కోసం అమ్మాయిని ప్రేమిస్తారట. అమ్మాయిలు తను ప్రేమించిన అబ్బాయిల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఒక అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి సలహా అడగడాన్ని చాలా ఇష్టపడుతుందంట. అమ్మాయిలకు కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టమంట. కానీ వాటికి ఎలా స్పందించి ఏం మాట్లాడాలో వారికి తెలియదంట. అమ్మాయిలు విమర్శించే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరట. విమర్శ అనే పదం వారికి అస్సలు ఇష్టముండదట. అమ్మాయికి గతంలో ప్రేమించిన అబ్బాయి గుర్తుంటాడట. కానీ ప్రస్తుతం ప్రేమిస్తున్న అబ్బాయి గుండెల్లో ఉంటాడట. అమ్మాయిలు తమ జీవిత కాలంలో 4 నుండి 5 సంవత్సరాలు పీరియడ్ సమయంలోనే గడుపుతారట. అమ్మాయిలకు వారు ఎలా ఉన్నా వారిని పొగిడేవారంటే వారికి చాలా ఇష్టమంట. అమ్మాయిలను తను ప్రేమించిన అబ్బాయిలు సారీ అని రిక్వెస్ట్ చేస్తే ఈజీగా క్షమిస్తారట. చాలామంది అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు, అలుగుతారు. ప్రతి అమ్మాయి అందరిలో నేనే ఎక్కువగా అందంగా ఉన్నాను అని తనకు తానే ఫీల్ అవుతూ ఉంటుందట. అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్స్తో మరొక అమ్మాయి క్లోజ్గా ఉండడాన్ని అస్సలు భరించలేదంట. అమ్మాయిలకు ప్రేమించడానికి కృష్ణుడు లాంటి కుర్రాడు కావాలంట. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం రాముడు లాంటి మంచి అబ్బాయి కావాలట.